చూసినట్లయితే మన బంగారం మన దేశానికి అంటూ నెక్స్ట్ వార్త కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా అక్షరాల 1,68,060 కిలోలు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాల నుంచి మన దేశానికి తెచ్చిన మన బంగారం ఇది. ముఖ్యంగా మన బంగారం ఏంటి, మన దేశానికి ఏంటి అంటూ కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ఇక మనం పరిశీలించినట్లయితే గడిచిన 3 ఏళ్లలో ఇలా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా మనం చూసినట్లయితే సెటిల్మెంట్స్ వంటివి విదేశీ బ్యాంకుల్లో వాల్ట్లో మూలుగుతున్న మన బంగారాన్ని ముఖ్యంగా మనం చూసినట్లయితే పైగా ఇక్కడికి తరలించడం వరుసగా ఇది 3వ సారి కావడం గమనార్హం. ఇక 2023-24లో మనం చూసినట్లయితే 107.21 మెట్రిక్ టన్నులు కూడా అంటే 1000 కిలోలకు పైగా వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక రాజకీయ భౌగోళిక అనిశ్చిత పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం. అయితే ముఖ్యంగా మన దేశ మొత్తం పుత్తడి నిల్వ 880 టన్నులు. ఇది కాస్త షాక్ అయ్యే మాటే. ఏకంగా 880 టన్నుల గోల్డ్ అయితే ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇక అందులో 378.95 టన్నులు పసిడి గడిచిన 3 ఏళ్లలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిందే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మన బంగారం మన దేశానికి రావడం చాలా అంటే గుడ్ న్యూస్గా మనం పరిగణించవచ్చు.